నిన్న ఒక అవాంఛనీయ ఘటన జరిగింది. పాలిటిక్స్లో ఉంటూ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులే రక్తపాతాన్ని సృష్టిస్తా అని నా పేరు కుడుముల శాంతి కుమార్. నేతర్ల కమిటీలో నేను ఒక సభ్యుని. నిన్న ఒక అవాంఛనీయ ఘటన జరిగింది. అసలు ఎప్పుడు కూడా మేము ఊహించలేదు ఇలాంటి దాడులు, ఇలాంటి రెక్కీలు జరుగుతాయని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని హక్కులు ఉంటాయి. ప్రజల కోసం పోరాడాలనే ఉద్దేశంతో మన అన్న మల్లెపూ సీనన్న ఎనుగొండ ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక గ్రామకంఠ పొలానికి సంబంధించినటువంటి విషయాన్ని సామరస్యంగా మాట్లాడడానికి వెళ్తే మాపై దాడి చేయడానికి వచ్చిందని ఉల్టా మా మీద దాడి చేయడానికి దిగి మా మీదనే విమర్శలు చేస్తూ మేము నిన్న అది అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారికి కలవడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. రక్తపాతం సృష్టిస్తాము అని ఒక వ్యక్తి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు నాకైతే అర్థం కాలేదు. పాలిటిక్స్లో ఉంటూ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తులే రక్తపాతాన్ని సృష్టిస్తా అని ఎమ్మడి పురుషోత్తం అనే ఒక పొలిటికల్ లీడర్, ఒక ఉద్యమ నాయకుని మీద అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసము అనే క్వశ్చన్ నేను వేస్తున్నా. సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. దళితులు ఇంత చైతన్యం అవుతుంటే కళ్ళు ఓర్వలేక, కడుపు మండి తట్టుకోలేక వీళ్ళని ఎలాగైతే తొక్కాలనే ఒక ఉద్దేశంతోన మా మీద దాడులకు ప్రయత్నిస్తున్నారు. తలలు లేస్తాయని బహిరంగంగా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని నిన్న డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారికి అందుబాటులో లేరు కాబట్టి చెప్పలేదు. ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నిన్న సాయంకాలము మేము ఒక కార్యక్రమాన్ని ముగించుకొని అన్న ఇంటికి వెళ్తుంటే ఆయన కారు తీస్తుంటే మా వెంబడించి రెక్కి నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకోసం అనేది మాకు తర్వాత అర్థమైంది. ఉదయం వార్నింగ్ ఇచ్చిండు, సాయంత్రం అమలు చేద్దాం అనేటటువంటి ఆలోచనతోన చాలామందిని ఈ యొక్క అక్షర కాలనీ చుట్టుముట్టు పెట్టి ఆయన వర్గీయులను పెట్టి అనుచరులను పెట్టి మల్లెపూ శ్రీనివాస్ను చంపాలనే ఒక ఉద్దేశంతోన ఆయన ఈ నిర్ణయానికి పూనుకొని ఈ కార్యక్రమానికి ఒడిగట్టాడు. మేము కళ్ళారా చూసినాము. పోలీసు వాళ్ళు వచ్చి బండి ఆపనీకపోతే ఒక 70-80 స్పీడ్లో ఆయన డ్రైవర్ బండి కొట్టుకొని పోవడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి. కానీ ప్రాణాలు తీసుకుంటూ పోతే ఏ సమస్య పరిష్కారం కాదు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొకసారి కూడా నేను అధికారులను కోరడం ఏంటంటే పోలీసు యంత్రాంగాన్ని, అయ్యా ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను దయచేసి మీరు ఎంక్వైరీ చేసి వారికి కఠినంగా శిక్ష విధించాలని మనస్ఫూర్తిగా పోలీసు యంత్రాంగాన్ని కోరుకుంటున్నాను. నా పేరు పడే ఆదయ, ఎనుగొండ మేతల కమిటీ వైస్ ప్రెసిడెంట్. నేను నిన్న రాత్రి మల్లెపూ శ్రీనివాస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులపైన హత్యా ప్రయత్నం చేసినందుకు దీన్ని మేతల కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి మున్ముందు జరగవద్దంటే పోలీసు యంత్రాంగం ఏమైనా కూడా కఠిన చర్యలు తీసుకొని ఇమ్మడి పురుషోత్తం పైన కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కొత్త మాధవ్ మాదిగా, ఎంఆర్పీ జిల్లా ఉపాధ్యక్షుడిని, అలాగే మేతల కమిటీలో మెంబర్ని, ఏనుగొండ విలేజ్, మహబూబ్ నగర్. గత 3 రోజుల నుంచి కూడా ఏనుగొండ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామకంఠ భూమిని కబ్జా చేసిననే విషయం పైన మేము అందరం గ్రామస్తులం అందరం కలిసి కూడా కుల పెద్దలతో సహా అందరం కలిసి కూడా వెళ్ళడం జరిగింది. ఇమ్మడి పురుషోత్తం అనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం జరిగింది. అతను మా మాటలు లెక్క చేయకుండా
మమ్మల్ని మేము ఏం చెప్తున్నామో అని కూడా ఆయన వినకుండా మా మీద దురుసుగా ప్రవర్తిస్తూ మీరు ఒక ఎస్సీ కులంలో పుట్టిరు కాబట్టి మీరు ఆ ఎస్సీ కులాన్ని అడ్డు పెట్టుకొని మా మీద ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన్నే మా మీద రివర్స్ అటాక్ చేసి ఆయన్నే పదే 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 మా ఎస్సీని మేము ఎన్నిసార్లు వాడాలో అంతకంటే రెట్టింపుగా ఆయన్నే వాడి ఆయన్నే మా మీద ఇట్లా కౌంటర్ కేసు వేయిస్తూ ఆ పోలీసులను మభ్యపెడుతున్నా ఏమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ పోలీసు యంత్రాంగం కూడా మాకు ఎలాంటి సహాయం అందిస్తలేదు. అది ఏందో కూడా మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఇదే విధంగా పోలీసులు కానీ ఇదే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే విధంగా మమ్మల్ని బాధ పెడితే విధంగా మేము ఈ యొక్క విషయాన్ని మాత్రము రాష్ట్ర జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా నిన్న నైటు దాదాపు నైటు 11 గంటల 10:30, 11 మధ్యలో నిన్న ఈవినింగు ఆ పురుషోత్తం అనే వ్యక్తి ఒక 2 కార్లలో మందిని పోగు చేసుకొని ఇక్కడ అక్షర కాలనీ బైపాస్ రోడ్లో అన్నను అటాక్ చేసి ఆయన వెంబడించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అది ఎందుకు ఏమిటి అనేది కూడా పోలీసు యంత్రాంగం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు సుమోటగా కూడా స్వీకరించి తీసుకోవాల్సిన విషయాన్ని మేము అక్కడికి వెళ్ళి మేము లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. మాకు ఇది చాలా అనుమానంగా ఉంది, అలాగే బాధగా ఉంది. ఇది ముమ్మాటికి కూడా పోలీసు యంత్రాంగము అదేంటి మాకు అనుమానంగా ఉంది ఇది కూడా. సో ఈ విషయంలో మీకు అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులు కానీ అలాగే కుల పెద్దలు కానీ మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తక్షణమే స్పందించి పోలీసు యంత్రాంగం ఇమ్మడి పురుషోత్తం అనే వ్యక్తి మీద చట్టపరంగా చర్య తీసుకొని ఈ యొక్క రెక్కికి ఎవరు పాల్పడ్డారో ఎందుకు పాల్పడ్డారో ఆయన ఎందుకు వెంబడించారో అనేది మొత్తం దర్యాప్తు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.